పేతురు ప్రేమ విషయంలో ఓడిపోయాడు, దేవుణ్ణి ప్రేమించడంలో ఓడిపోయాడు. కానీ పేతురు దేవుడు క్షమించాడు, పేతురుని దేవుడు క్షమించాడు. ఎంతలా క్షమించాడంటే ఆయన పునరుద్ధానమైన తర్వాత అక్కడున్న స్త్రీతో చెప్తారు, ఇదిగో పేతురునకు శిష్యులకు ఈ మాట తెలియచేయడి, పేతురులకు శిష్యులకు ఈ మాట తెలియచేయడి. అంతగా నా దేవుడు పేతురుని ప్రేమించాడు. తప్పిపోయాడు, త్రోళనాడిపోయాడు, ప్రేమలో వైదొలిగిపోయాడు. కానీ నా దేవుడి ప్రేమ పేతురు పట్ల మాత్రము మారలేదు. నీ నా జీవితంలో కూడా ఆత్మీయంగా మనం చచ్చిపోయామేమో, దేవుడిని ప్రేమించడం విషయంలో మనం ఓడిపోయామేమో, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నా ఇంకా 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 దూరం అయిపోతున్న పరిస్థితుల మధ్య ఉన్నామేమో. మన ఉద్యోగం, మన కుటుంబం, మన జీవితం, మన ఆరోగ్యం, మన కొరకు మనం ప్రాకులాట పడుతున్నామేమో. దేవుని ప్రేమించడం విషయంలో, ఆయన పరిచయ విషయంలో, ప్రార్థన విషయంలో, వాక్యం విషయంలో మనం కోల్పోయామేమో ప్రేమని. మొదటి ప్రేమను మనం తృణీకరించామేమో. ఈ మధ్యాహ్నం పేతురుని క్షమించి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని పేతురు చక్కగా ఉపయోగించుకున్నాడు. ఎలా ఉపయోగించడం తెలుసా? పేతురుని క్షమించిన తర్వాత ఇదిగో మొట్టమొదటిగా అదే పేతురు ద్వారా దేవుడు సువార్తను జరిగించాడు. ఒక పేతురు ప్రసంగం తప్పిపోయి త్రోణాడిపోయి దేవుని ప్రేమ నుంచి వడలిపోయిన పేతురు ప్రసంగం 3,000 మందిని మార్చింది. హల్లెలూయా! క్రీస్తు కొరకు హతసాక్షిగా ఏడేట పేతురును మార్చింది. కారణం ఏంటి తెలుసా? క్షమాపణ దేవుని నుంచి పొందుకున్నాడు. ఈ మధ్యాహ్నం ఈ యొక్క శిలువ ధ్యానపు మాటలను ధ్యానిస్తున్న మన జీవితంలో కూడా తొలి ప్రేమను మనం కోల్పోయామేమో. అయితే ఈ రాత్రి ఈ యొక్క మధ్యాహ్నం దేవుడు మరొక అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. నువ్వు ఎంతగా దూరం వెళ్ళిపోయినా ఇంకా రక్షింపడానికి నా హస్తము రక్షకాలేదు అని రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు పడి ఉన్న గుంటలోంచి అని లేవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ మధ్యాహ్నం ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా నీ ప్రాణించిన వైదొలిగిపోయా, నాకు మరొక అవకాశం పేతులాగా పశ్చాత్తాపడి ఆయన తప్పు తిరిగినట్లయితే దేవుడిని ఊహించలేని కార్యం నీ జీవితంలో జరిగేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఫైనల్ ఒక మాట చెప్తున్నాను. ఈ లోక ప్రేమ అనే మాటకు అర్థం కలగలిగితే, ప్రే అంటే ప్రేమించడం, మా అంటే మర్చిపోవడం. కానీ వేసే ఆ ప్రేమకి ఇచ్చే డెఫినేషన్, ప్రే అంటే ప్రేమించడం, మా అంటే నీ కోసం మరణించడం. హల్లెలూయా. అలాంటి ప్రేమను యేసయ్య కలిగి ఉన్నాడు. రాత్రి ఈ యొక్క మధ్యాహ్నం దగ్గర రావడానికి ఇష్టపడతావా? నిజమైన ప్రేమ కొరకు ఆరాటపడుతున్నట్లయితే, నిజమైన ప్రేమ కొరకు ఎదురు చూస్తున్నట్లయితే, కొన్నిసార్లు సొంత వ్యక్తులు మనల్ని అర్థం చేసుకోరు, సొంత కుటుంబ సభ్యులు మనల్ని అర్థం చేసుకోరు, రకరకాలుగా మనం మాట్లాడుతూ ఉంటారు. అన్నీ ఉన్నా సరే ఏదో తెలియని వెళితే నిజమైన ప్రేమను పొందుకోవాలని మనం ఆరాటపడుతుంటాం, తాపత్రయపడుతుంటాం, తృష్ణ పడుతుంటాం. అయితే ఈ నిజమైన ప్రేమకు అర్థాన్ని ఇవ్వగలిగినది నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఈ మధ్యాహ్నం నిజమైన ప్రేమ కొరకు ఎదురు చూస్తున్నట్లయితే నా దేవుడు నీ నిజమైన ప్రేమతో నింపగలడు. ఆయన ప్రేమ ఒక్కసారి నువ్వు పొందుకోగలిగినట్లయితే పేతురులా నీ జీవితం మారిపోతుంది. అనేక మందికి దీవెనకరంగా మార్చుతావు. నువ్వు అడుగు పెడితే ఆ స్థలం దీవెనకరంగా మార్చుతుంది. నువ్వు ప్రార్థన చేస్తే దురాత్మలు పారిపోతాయి. నువ్వు నీడ పడితే రోగులు మారిపోతారు, రోగస్తులు విడుదల పొందుతారు. అలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయి. అవన్నీ జరగాలంటే ఈ మధ్యాహ్నం దేవుని ప్రేమతో నువ్వు కట్టబడాలి. నిన్ను సిలువలో నిన్నుగా ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టేంత ప్రేమను చూపిస్తే నువ్వు ఆయనకి ఏ ప్రేమను ఇవ్వగలుగుతున్నావు? రెండవ మాట మనం చూద్దాం. నేను నాతో కూడా పరదేశంలో, లోకసువార్త 23:43 వచ్చిన ఉంటుంది. నేను నాతో కూడా పరదేశంలో ఇంకా యేసు ప్రభుని ఇద్దరు బందిపోటు దొంగల మధ్య సిలువ వేశారు. యేసు ప్రభుని 2 బందిపోటు దొంగల మధ్య సిలువ వేశారు. అయితే ఇద్దరు కూడా దూషించారు యేసు ప్రభుని. నువ్వు యూదులు రాదంటే కదా, నిన్ను రక్షించిన మమ్మల్ని కూడా రక్షించు. అయితే ఆ శిలువ శ్రమలో యేసు ప్రభు పలికిన మొదటి మాట, ఆయన సమస్త మానవాళి పట్ల చూపిస్తున్న ప్రేమకు ఒక వ్యక్తి ఆకర్షితుడయ్యాడు కదా. రెండో దొంగని గద్దిస్తూ, ఈ శిక్షా విధులు ఉంటే మనకి న్యాయమే, కానీ ఏ దోషం లేనైనా దీనికి తగడు. మనకి ఇది తగ్గుతుంది. మనం ఎందుకంటే దోషులం, అపరాధులము, అనేక మందిని హింసించాం. కానీ ఆయనలో ఏం లేదు, దోషం లేదు. నాకు వ్యక్తి తెలుసుకున్నాడు. ఇక్కడ చూడండి, ఇద్దరు దొంగలు ఉన్నారు, కానీ ఒక వ్యక్తి మాత్రం యేసు ప్రభుని తెలుసుకోగలిగాడు. మన జీవితంలో కూడా సంఘంలో అందరం ఉంటాం, కానీ మనము దేవునికి అలాంటి కనెక్షన్ కలిగి ఉన్నాం, మనము దేవుని పట్ల అలాంటి వాంఛను కలిగి ఉన్నాం. ఈ లోకంలో చాలామంది ఉన్నారు, కానీ మనం మాత్రం ఆ దొంగలాగా ఎవరిని తెలుసుకున్నా? యేసయ్యని తెలుసుకోగలిగాం. ఈ యొక్క సారాంశాన్ని, వృత్తాంతాన్ని మనం పరిచయం చేస్తే మనకు అర్థమయ్యేది ఏంటో తెలుసా?
అక్కడ దొంగ అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. అక్కడ దొంగ ఏం ఉపయోగించుకున్నాడు? యేసు ప్రభు వారు అక్కడ ఉన్నారు. ఆయన మాత్రమే నిత్యత్వానికి మార్గం అని, ఆయన మాత్రమే స్వర్గానికి అధిపతి అని, ఆయన ద్వారా మాత్రమే మనిషి మరణించిన తర్వాత నిశ్చలమైన స్థలంలో, విశ్రాంతికరమైన మార్గంలో, విశ్రాంతికరమైన స్థలంలో